ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము త్రిత్వ కాలంలోనికి ప్రవేశించాము. కాబట్టి కాలాన్ని బట్టి దేవునికి ముందుగా మనం వందనాలు చెల్లిద్దాం. మరి ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగం యొక్క సందర్భాన్ని మనం గమనిస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2 వచనాల్లో మనం ఆ సందర్భాన్ని గమనించగలం. క్రీస్తునందల విశ్వాసాన్ని బట్టి శ్రమలు కలిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు చెదిరిపోయారు, యాత్రికుల్లా తిరుగుతున్నారు. ఒక 5 ప్లేసెస్ ఇక్కడ చెప్పబడ్డాయి. అవి ఏమిటి అంటే పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితూనియా. ఇవన్నీ కూడా ఊరి పేర్లు కాదు, ఇవన్నీ కూడా ఒక ప్రావిన్సెస్, అంటే ఇప్పుడు మనం ఒక డిస్ట్రిక్ట్స్ అన్నట్టు అన్నమాట. అయితే ప్రస్తుతం ఇవన్నీ కూడా టర్కీ అనే దేశంలో ఈ ప్రదేశాలన్నీ కూడా అప్పటి ప్రదేశాలు ఇప్పుడు టర్కీ దేశంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా వాస్తవమైనటువంటి ప్రదేశాలు. మరి నాటి క్రైస్తవులు శ్రమలు కలిగినప్పుడు ఈ ప్రాంతాలకు వారు చెదిరిపోయారు. సాధారణంగా శ్రమ కలిగినప్పుడు శ్రమను అనుభవిస్తున్నటువంటి ఒక విశ్వాస యొక్క స్థితి ఎలా ఉంటుంది? అది ఎంతో అసౌకర్యం. తన యొక్క ఇంటిని, తన యొక్క ఊరును, తన యొక్క పరిచయస్తులను విడిచి ఎక్కడికో వెళ్ళిపోవాలి. చాలా అసౌకర్యం. అలాగే అగమ్యగోచరం, ఏం జరుగుతుందో ఏంటో, భవిష్యత్తు ఎలాగో తెలియనటువంటి ఒక పరిస్థితి. భయం, కృంగుదల, దుఃఖం, వీటన్నిటితో పాటు అసలు నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనేటటువంటి సందేహం, ఇవన్నీ కూడా ఈ యొక్క శ్రమ పడుతున్నటువంటి విశ్వాసులకు సాధారణంగా కలిగేటటువంటి పరిస్థితులు. కాబట్టి ఆయా ప్రదేశాలకు యాత్రికుల్లా వెళ్ళిపోయి చెదిరిపోయి యాత్రికుల్లా తిరుగుతున్నటువంటి క్రైస్తవులు మనం నమ్మవచ్చు, వారు ఇలాంటి పరిస్థితి ఖచ్చితంగా నాడు వాళ్ళు కూడా ఇలాంటి పరిస్థితికి గురై ఉంటారు. అయితే నా మందను మేపు, నా మందను కాయి అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పేతురుకు ఆయన ఒక ఆజ్ఞలాగా లేకపోతే పిలుపులాగా ఇచ్చారు. అలాంటి పిలుపు పొందినటువంటి పేతురు దేవుని యొక్క సేవలో చాలా నిమగ్నమైన వాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే క్రైస్తవులు అలా చెదిరిపోయారని, వారి పరిస్థితి అలా ఉంటుందని అతడు గ్రహించాడో, అతడు ఒక మంచి కాపరిలాగా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి తండ్రిలాగా, నాయకునిలాగా వారి ఎడల భారముతో ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడనమాట. ఈ పత్రిక ఉద్దేశం అంతా ఏంటి అంటే వారిని ప్రోత్సహించడానికి, వారిని బలపరచడానికి, వారు విశ్వాసం నుండి తొలగిపోకుండా వారు స్థిరంగా ఉండడానికి, అంత మాత్రమే కాకుండా ఈ శ్రమల వల్ల ఎలాంటి మేలులు కలుగుతాయో మరి అవి వారు తెలుసుకోవడానికి పేతురు ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నాడనమాట. నాటి నుండి నేటి వరకు ప్రపంచ దేశాలలో విశ్వాసులైనటువంటి వారు శ్రమలు పడుతున్నప్పుడు, అలా శ్రమ పడుతున్నటువంటి విశ్వాసులకు, క్రైస్తవులకు ఈ పత్రిక ఎంత బలాన్ని చేకూర్చిందో, ఎంత వారిని నిలబెట్టిందో, నిలదొక్కుకోవడానికి శక్తినిచ్చిందో, అలా ఎంత ప్రయోజనకరమైనదిగా ఉన్నదో మనం చెప్పలేము. చిన్న పత్రిక, కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి ఇది ఒక ఔషధంలాగా దేవునిలో నిలబడడానికి మరి దోహదపడేటటువంటి ఒక పత్రికగా ఉందని మనము గ్రహించవచ్చు. ప్రియమైనటువంటి వారులారా, మనము త్రియేక దేవుణ్ణి ఆరాధించుకునే కాలంలో మనం ఉన్నాం. గత ఆదివారము త్రిత్వ పండుగగా మనం ఆచరించాం కదా. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా దేవుని మనం ధ్యానించుకుంటాం. ఆయన యొక్క కార్యాలను మనం చూస్తాం, ఆయనను మనము స్తుతిస్తాం. పేతురు తన యొక్క పత్రికను ప్రారంభిస్తున్నప్పుడు ఈ యొక్క ప్రారంభ వచనాల్లోనే మీరు గమనిస్తే తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును, అలాగే పరిశుద్ధాత్మ దేవుని కూడా ప్రస్తావిస్తూ తన యొక్క పత్రికను ప్రారంభించినట్లు మనము ఈ మొదటి 2 వచనాల్లో గమనించగలము. చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేశారు అంటే ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటులో దేవుడు తండ్రిగా ఆయన పాత్ర ఏంటి, దేవుడు కుమారుడిగా ఆయన పాత్ర ఏంటి, దేవుడు ఆత్మగా ఆయన పాత్ర ఏంటి పేతురు ఇక్కడ వ్రాస్తున్నాడు.
చూడండి, మొదటి వచనంలో ఏం రాయబడిందో, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి అనే మాట. మీరు ఏర్పరచబడ్డారు. తండ్రి అయిన దేవుడు భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవది మనం చూస్తే, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు మీరు ఏర్పాటు చేయబడ్డారు. అది కుమారుడైన దేవుని యొక్క పాత్ర. మూడవది, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారి విధేయులగుటకు మీరు ఏర్పాటు చేయబడ్డారు. చూసారా, తండ్రి అయిన దేవుని ప్రస్తావన, కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు యొక్క ప్రస్తావన, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రస్తావన, మూడింటిని తీసుకుని వచ్చి ఈ ఏర్పాటులో తండ్రి అయిన దేవుడు ఏం చేశారు, కుమారుడైన దేవుడు ఏం చేస్తున్నారు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఏం చేస్తున్నారని ఇక్కడ మనకు చక్కగా తెలియచేశాడు. పేతురు యొక్క మాటలు రాస్తున్నాడంటే, చెదిరిపోయి ఒక రకంగా దిక్కులేనటువంటి స్థితిలో కృంగుదలలో ఉన్నటువంటి విశ్వాసులు వారు అభ్యంతర పడతారు కదా. అలాంటి వారు అభ్యంతర పడకుండా మీరు ఏ విశ్వాసాన్ని బట్టి శ్రమ పడుతున్నారో ఆ విశ్వాసం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా మీకు? మీరు ఏ దేవుని యందు మీరు విశ్వాసం ఉంచారో ఆ దేవుని చేత మీరు ఏర్పాటు చేయబడిన వారు. కాబట్టి మీకు ఇప్పుడు ప్రస్తుతం కలుగుతున్నటువంటి శ్రమను బట్టి మీరు ఏమి తక్కువగా అంచనా వేసుకోవద్దు, మీరేమి కృంగిపోవద్దు. ఈ లోకంలో ఎదురైనటువంటి ఈ పరిస్థితిని బట్టి మేము దిక్కులేని వారమును మీరేమనుకోవద్దు. మీరు ఏర్పరచబడిన వారు. ఇంగ్లీష్ తర్జుమాలైతే ఎలక్టెడ్ అనే మాట వ్రాయబడింది. ఎన్నిక చేయబడినటువంటి వారు. ఎన్నిక చేసుకోవాలంటే కోరుకొని చేసుకునేటటువంటి పని అది. దేవుడు కోరుకొని మనలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ మాటలు ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారికి ఎంత ఊరటనిస్తాయి, ఎంత ధైర్యాన్ని ఇస్తాయి, ఎంత బలాన్ని ఇస్తాయో కదండి. కాబట్టి ఈ సత్యాన్ని తెలియచేయడానికి పేతురు రాస్తున్నాడు. ఈ విషయాలు తెలియచేస్తున్నప్పుడు వారి యొక్క రక్షణలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు కలిసి పనిచేస్తున్నారు అని చెప్తున్నాడు. కంబైన్డ్ వర్క్ ఆఫ్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద స్పిరిట్. ముగ్గురు కలిసి ఒకరితో ఒకరు మమేకమై వారి యొక్క రక్షణ కార్యమును లోకములో మానవుల జీవితాలలో జరిగిస్తున్నారు అనేటటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, త్రిత్వము లేకపోతే త్రియేక దేవుడు అనేటటువంటిది మనము బైబిల్లో గమనిస్తే పేతురు ఏ విధమైన ఇబ్బంది లేకుండా, ఒత్తిడి లేకుండా, ప్రయాస లేకుండా చాలా సరళంగా త్రియేక దేవుని పనిని తెలియజేస్తున్నాడు. త్రిత్వము అనేటటువంటి పదం బైబిల్లో లేదు. అలాగే త్రిత్వము అనేటటువంటి అంశంలో అది ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంత రూపంలో అది బైబిల్లో ఎక్కడా కూడా లేదు. కానీ మీరు ముఖ్యంగా నూతన నిబంధన చదివితే నూతన నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క విషయాలన్నిటిలో కూడా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, మరి వారి యొక్క ప్రమేయము, వారి యొక్క ప్రస్తావన, వారి యొక్క ప్రభావము, వారి యొక్క పని అన్నీ కూడా చక్కగా అవి అందులో నేయబడినట్టుగా మనం గమనిస్తాం. అంటే విడదీయలేనటువంటివిగా క్రైస్తవ విశ్వాసంలో అవి పెనవేయబడినవిగా, నేయబడినవిగా ఉన్నాయన్నమాట. అందుచేత పౌలు కానీ, పేతురు కానీ, మరొక అపోస్తలుడు కానీ వ్రాసినప్పుడు చాలా సింపుల్గా వ్రాసారు. వాళ్ళు ఏదో కొత్త విషయాన్ని వినేవాళ్ళకు చెబుతున్నట్టుగా, అదేదో పెద్ద సమస్యాత్మకమైనటువంటి ఒక కాన్సెప్ట్గా వాళ్ళు చెప్పలేదు. తర్వాత కాలంలో క్రైస్తవ్యాన్ని విమర్శించేవాళ్ళు, ఈ విశ్వాసం యొక్క శక్తిని, సత్యాన్ని తట్టుకోలేనటువంటి వాళ్ళు వీటన్నిటినీ కూడా మరి ప్రశ్నలుగా రూపొందించి వారు లోకాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని తప్పుపట్టడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి క్రైస్తవులుగా మనకు ఆ విషయంలో ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా లేదు అని మనం తెలుసుకోవాలి. సుస్పష్టంగా మన ఇతరులకి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే అది మన జ్ఞానానికి మించింది. దేవుణ్ణి వర్ణించడానికి లేకపోతే దేవుణ్ణి వివరించడానికి మనం ఎవరు అండి? అంత శక్తి జ్ఞానం మనకుందా? లేదు. ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న ప్రత్యక్షతలను
మనము గ్రహించి ఆయనను విశ్వసించి ఆయనకు విధేయులగితే అది మనకు దీవెనకరమైనటువంటి విషయం. తండ్రి అయినటువంటి దేవుని యొక్క రక్షణలో ఆయన యొక్క పాత్రను మనం గమనిస్తే ఏమి వ్రాయబడి ఉంది ఇక్కడ? మొదటి అధ్యాయం 1వ వచనంలో తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి మీరు ఏర్పాటు చేయబడ్డారు. పేతురు ఒకవేళ ఈ యొక్క 5 స్థలాలలో, అంటే అదంతా ఇప్పుడు ఒక దేశం, టర్కీ దేశం, మరి ఈ యొక్క పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియా, బితూనియా అనే ప్రాంతాల్లో వారికి నాడు రాసిన ఆ పత్రిక సార్వత్రిక క్రైస్తవ సంఘానికి. కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి వారు విషయంలో తండ్రి అయినటువంటి దేవుని యొక్క పాత్ర ఏంటంటే ఆయన తన భవిష్యత్ జ్ఞానమును బట్టి మనలను ఏర్పరచుకొని ఉన్నారు. మీరు ఏర్పరచబడిన వారు తండ్రి అయిన దేవుని చేత. ఆయన తన భవిష్యత్ జ్ఞానమును బట్టి మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నాడు. భవిష్యత్ జ్ఞానం అంటే ఏంటి? భవిష్యత్తులో జరగబోయేది కూడా ఎరిగినటువంటి వాడుగా తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. భవిష్యత్తు అంటే ఏ భవిష్యత్తు? ఎప్పటి భవిష్యత్తు? భవిష్యత్తు అంటే మనం దాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే, మన ఎఫెసీ పత్రికలోనికి వెళ్ళామనుకోండి, అక్కడ వ్రాయబడింది మనకు చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చివరిలో ఏం రాయబడి ఉందంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. భవిష్యత్తు అనేటటువంటిది ఎప్పుడంటే జగత్తు పునాది వేయబడక మునుపు. అప్పుడే దేవుడు మన భవిష్యత్తును ఎరిగినవాడుగా. జగత్తు పునాది వేయబడకపోతే మనం ఎక్కడ, మానవ జాతి ఇంకా జన్మించలేదు, మనం ఇంకా అప్పటికి లేవు ఉనికిలో. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, అప్పుడే ఆయన తన జ్ఞానమును బట్టి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడట. ఇది మన జ్ఞానానికి, మన అవగాహనకు మించినదిగా ఉన్నది. అందుచేత పేతురు ఏం చేశాడో తెలుసండి? 4వ వచనం 3వ వచనంకి వచ్చేటప్పటికి ఆయన అంటాడు, మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడగా ఆయన నిన్ను నన్ను తన భవిష్యత్తు జ్ఞానమును బట్టి తన ఏర్పాటులో ఉంచుకున్నాడు. ఆయన యొక్క మనస్సులో మనం ఉన్నాము, ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం. కాబట్టి ఆయనకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఇది మనం అందరం చేయగలిగినటువంటి పని. దానికి రెస్పాన్స్ ఏంటంటే దానిని లోతుగా తవ్వుకుంటూ వెళ్ళి ఏదేదో మనం చేయనవసలేదు. నేను ఏర్పాటు చేయబడ్డాను, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను చేయవలసింది ఏంటంటే ఆ తండ్రి అయిన దేవుని నేను స్తుతించడం. ఎందుకు స్తుతిస్తున్నావు అంటే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న దేవుడు ఏం చేశాడు అంటే క్రింద వచనాల్లో రాయబడింది చూడండి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది ఆయన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింప చేశాడు. ఎందుకు తండ్రి అయిన దేవుని స్తుతిస్తున్నాడంటే తండ్రి అయిన దేవుడు మనలను మరలా జన్మింప చేశారు. మనకు నూతన జన్మనిచ్చారు. నూతన జన్మ యొక్క ఫలితం ఏంటి? మనము దేవుని యొక్క నిత్య రాజ్యమునకు వారసులు. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు ఏమి చూడలేడు? దేవుని రాజ్యమును చూడలేడు కదా. కొత్తగా జన్మించినట్లయితే దేవుని రాజ్యమును చూచుట కాదు, దేవుని రాజ్యము నాకు హక్కుదారుడు అవుతాడు. ఈ హక్కు దారులంగా మనం అయ్యామన్నమాట. మరలా జన్మించుటంటే మనం దేవుని యొక్క రాజ్యములో కూడా నమోదు చేయబడినటువంటి వారంగా ఉన్నాం. మన పేరు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఒక స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్వాస్థ్యాన్ని డిస్క్రైబ్ చేశాడు. ఏమంటున్నాడంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదైన స్వాస్థ్యము మీకు ఇవ్వబడుతుంది. ఆయన తండ్రి అయిన దేవుడు కదా, మనం ఆయన బిడ్డలం కదా. తండ్రి బిడ్డలకు ఏమిస్తాడు? తన ఆస్తిని ఇస్తాడు, తన స్వాస్థ్యాన్ని ఇస్తాడు. అలాగున మీరు మరలా జన్మించడం వలన ఆ తండ్రి అయిన దేవునికి కుమారులు కుమార్తెలు అయ్యారు. ఆయన మీ కొరకు స్వాస్థ్యాన్ని భద్రపరిచాడు. ఆ స్వాస్థ్యము ఎంత ప్రత్యేకమైనదంటే అది అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారు. ఈ చెదిరిపోయినటువంటి వారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే వారికి ఇప్పుడు ఏ స్వాస్థ్యం లేదు. వారి యాత్రికుల్లో తిరుగుతున్నారు. ఎవరైనా ఆశ్రయిస్తే వారికి ఆశ్రయం. ఒకవేళ ఆయా స్థలాల్లో ఎవరైనా క్రైస్తవులు ఉండి వారిని చేర్చుకుంటే
అక్కడ వీళ్ళు గెస్టుల్లా ఉంటారు. ప్రస్తుతం మీరు యాత్రికుల్లా, పరదేశుల్లా ఉన్నారు. మీకు నిలవరమైనటువంటి స్థలం లేదు. కానీ మన పరలోకపు తండ్రి ఏం చేస్తాడో తెలుసా? మీ కొరకు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. మీరు దానిని స్వతంత్రించుకోబోతున్నారు. అలా మనం స్వతంత్రించుకోగలిగినట్లు మనకు తన రాజ్య పౌరసత్వాన్ని ఇచ్చాడు. మనల్ని మరలా జన్మింపచేసి తన రాజ్యానికి హక్కుదారులుగా చేశాడు. అది పరలోకమందు మీ కొరకు భద్రపరచబడి ఉన్నది. ఈ లోకంలో నేను కోల్పోయానే అని మీరు దుఃఖపడద్దు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏది కూడా దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యంతో సమానమైనది కాదు. ఇంకా దీని గురించి మనం ఎంతైనా వివరణ తెలుసుకోవచ్చు. తండ్రి అయిన దేవుని పాత్ర మన రక్షణలో ఎలా ఉన్నదో ప్రియమైనటువంటి వారలారా, దీన్ని బట్టి మనము గమనించవచ్చు. పేతురు చెప్తున్నటువంటిది, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క పాత్ర ఏంటి అంటే, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు మీరు ఏర్పరచబడి ఉన్నారు. ఆయన రక్తంలో మనము కడుగబడి పవిత్రపరచబడినట్లు మనం ముందుగానే ఏర్పాటు చేయబడ్డామంట. మన ఆలోచన లేదు, ఇందులో మన యొక్క సిద్ధపాటు లేదు, ఇందులో దీని కొరకైనటువంటి అవగాహన లేదు, దీని కొరకైనటువంటి ఏ విధమైన మరి అసలు జ్ఞానము కూడా మనకు లేదు. కానీ ముందుగానే ఈ లోకంలో మనం జన్మించి, ఈ లోకంలో మనం ఎదిగి, ఈ లోకంలో మనము మన ఉనికి కొనసాగుచున్నప్పుడు మనం గ్రహించింది ఏంటంటే, మనం పాపులం. ఈ లోకంలో ఉన్న వారందరూ పాపం. ఈ యొక్క పాపం యొక్క ఫలితం నిత్య మరణం, నిత్య నరకం అని మనకు తెలుసు. ఈ ప్రియమైనటువంటి వారలారా, ఎంత గొప్ప ఏర్పాటు ఉన్నదంటే, అలాంటి నాశనకరమైనటువంటి ఆ యొక్క నిత్య శిక్షలోనికి మనం వెళ్ళకూడనట్లు మనం దేని కొరకు ఏర్పాటు చేయబడ్డామంటే, పవిత్రపరచబడినట్లు, పాప విమోచన, పాప క్షమాపణ మనం పొందినట్లు, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు మనం ఏర్పాటు చేయాలి. ఎంత గొప్ప సంగతి! దీని వెనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, ఆ ప్రభుని యొక్క యాగమున్నది, బలియాగమున్నది, ఆయన యొక్క మరణమున్నది, ఆయన యొక్క శ్రమ ఉన్నది. ఇవన్నీ కూడా ఈ రక్త ప్రోక్షణ వెనుక యేసుక్రీస్తు ప్రభుని యొక్క మరి ఆ గొప్ప ప్రేమ మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి కుమారుడైనటువంటి దేవుని యొక్క పాత్ర ఏంటంటే, తన రక్తంలో మనలను ప్రోక్షింపచేసి మనల్ని పవిత్రపరుస్తాడు. మనం ఆయన రక్తంలో కడుగుబడితే మన ప్రత్యేకత ఏంటో తెలుసా? ఆయన యొక్క రక్తపు స్టాంప్, ముద్ర మన మీద ఉందన్నమాట. లోకంలో ఉన్నటువంటి వారికి, క్రీస్తులో ఉన్నటువంటి వారికి తేడా ఏంటో తెలుసా? నీకు ఆ దేవుని ముద్ర ఉన్నది, వారికి ఆ దేవుని ముద్ర. దేవుని ముద్ర ఉన్నటువంటి వారు దేవుని యొక్క నిత్యమైనటువంటి ఆశీర్వాదాలన్నిటికీ కూడా వారు వారసులు. ఆ యొక్క రాజ్యము వారిదే, ఆ నిత్యమైనటువంటి రాజ్యము వారిదే, నిత్యమైన సంతోషము వారిదే, నిత్యమైన సమాధానం వారిదే, ఆ దేవునితో నిత్యమైన సహవాసము వారిదే. కాబట్టి ఇది మన ప్రత్యేకత. ఏ గృహం మీదైతే, ఏ ఇంటి మీదైతే గొర్రెపిల్ల యొక్క రక్త ముద్ర ఉన్నదో వారు రక్షించబడిన వారు. వారి కొరకు కనాను దేశం ఉన్నది, వారి కొరకు ఆ యొక్క దేశంలో మరి పాలు తేనెలు ప్రవహించు దేశముగా ఉన్నది, కొండలు వాగులు కలిగినటువంటి దేశముగా ఉన్నది కదా. అది వారి యొక్క స్వాస్థ్యం, అది వారికి ఇవ్వబడుతున్నటువంటి రాజ్యం. దాని కొరకు వారు హక్కుదారులుగా ఉన్నారు. కానీ దానికి హక్కుదారులు కావడానికి గొర్రెపిల్ల రక్తపు ముద్ర కలిగినటువంటి దానిలో వారు భద్రపరచబడ్డారు. ఈ ముద్ర మనల్ని భద్రపరిచేదండి. ఇట్ ఈస్ ఎ గ్రేట్ సెక్యూరిటీ మనందరికీ కూడా. కాబట్టి కుమారుడైన దేవుని యొక్క పాత్రను మనం గమనిస్తే, అది ఆయన రక్తములో మనము ప్రోక్షించబడుటకు ఏర్పాటు చేయబడ్డాము, ప్రోక్షించబడినటువంటి వారముగా మనం ఉన్నామని తెలుసుకోవాలి. ఇక మూడవది మనం గమనిస్తే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రస్తావన. ఏమంటారు? ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు మీరు ఏర్పాటు చేయబడ్డారు.
ఇది ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఏంటంటే మనలను ఆయన శాంక్టిఫై చేస్తూ ఉంటారు, పరిశుద్ధపరుస్తూ ఉంటారు. క్రీస్తు రక్తంలో మనము కడుగుబడి మన యొక్క పాపమంతా కూడా తొలగించబడిన తర్వాత పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి ఆయన నివాసం చేస్తూ మరలా మనం లోకంలో లేకపోతే శోధనల్లో మనము ఒకవేళ వాటి గురై మరలా మన జీవితం మలినమవుతూ ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికప్పుడు మనలను వాక్యము ద్వారా ఆయన మనల్ని పవిత్రపరిచేవారుగా ఉన్నారు. మనల్ని ఒప్పింప చేయడం ద్వారా, మనం పశ్చాత్తాపపడినట్లు చేయడం ద్వారా, మనము గ్రహించుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకునేటట్టు మనల్ని చేయడం ద్వారా పరిశుద్ధాత్మ మన యొక్క ఆ యొక్క మరి శాంక్టిటీ అనేటటువంటి మనలో మెయింటైన్ అవ్వడానికి ఆయన మనకు తోడుగా ఉన్నారు. అయితే ఇక్కడ మన మరి బాధ్యత ఒకటి ఉంది. ఆత్మలను పరిశుద్ధత పొందిన వారే విధేయులుగా జీవించినట్లు పరిశుద్ధాత్మ మనకు ఇవ్వబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు? ఇప్పటికప్పుడు మనము దేవుని వాక్యానికి, దేవుని చిత్తానికి లోబడినట్లు ఆయన మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. మనం చేయవలసింది ఏంటంటే ఈ ప్రేరేపణకు మన విధేయత చూపించాలి. యు మస్ట్ ఒబే టు ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనలో నుండి మంచి కొరకు, నీతి కొరకు కలుగుతున్నటువంటి ప్రేరేపణ అది మన ప్రేరేపణ కాదు, లేకపోతే మన మనస్సాక్షిస్తున్నటువంటి ప్రేరేపణ కూడా కాదు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నటువంటి ప్రేరేపణ. ఖచ్చితంగా ఇది ఆత్మస్వరం అని మనం గ్రహించి దానికి మనం లోబడినట్లయితే మన జీవితం దేవునిలో ఫలించే జీవితంగా, దేవుని యొక్క ఉద్దేశము మన జీవితంలో నెరవేరే జీవితంగా ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారు? ఆత్మదేవుడు నీ జీవితంలో ఉన్నట్టయితే నీతో ఎప్పటికప్పుడు నీలో నుండి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన తన వాక్యాన్ని జ్ఞాపకంలోనికి తీసుకుని వస్తుంది. ఇది దేవునికి సంబంధించింది కాదు కదా అని ఆయన చెప్తున్నారు. ఇది దేవునికి సంబంధించింది అని ఆయన చెప్తున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక చర్చిలో నేను పని చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి బాప్తిస్మని అడిగాడు. బాబు, మీరు కొద్ది కాలం నా చర్చికి వచ్చి దేవుని వాక్యాన్ని విని మీరు అర్థం చేసుకుని అండర్స్టాండ్ అయిన తర్వాత అప్పుడు పర్లేదు అనుకుంటే మీరు బాప్తిస్మం తీసుకోవాలి, సడన్గా వస్తే మళ్ళీ మీరు తర్వాత ఇబ్బంది పడతారు అంటే, అలాగే పాస్టర్ గారు అని మళ్ళీ తను కంటిన్యూ చేశాడు. ఏమన్నాడంటే, పాస్టర్ గారు కొద్ది కాలంగా నేను వస్తున్నానండి చర్చికి అన్నాడు. మరి నాకు ఎప్పుడు కనపడలేదంటే, అక్కడ చర్చ్ ఏంటంటే ఇలా చర్చ్ లోపల కూర్చుంటే బయట చాలామంది కూర్చుంటారు, బయట నువ్వు లోపల కనపడదు. మీరు వాక్యం చెప్పడం నేను చాలాసార్లు విన్నాను. ఫస్ట్ నేను బయట కూర్చుంటాను, చర్చ్ స్టార్ట్ అయిన తర్వాత వస్తాను, చర్చ్ ఎండ్ అవ్వకముందే నేను వెళ్ళిపోతాను అన్నాడు. అతడు ఒక దేవతకు భక్తుడిగా ఉన్నాడు, కానీ విసుగు వేసారిపోయాడు. ఎప్పుడైతే నేను విన్నానో అతడు బాప్తిస్మానికి సిద్ధంగా ఉన్నాడు, వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకొని నిజమైనటువంటి మార్పు వచ్చిందని నేను గ్రహించి అతనికి బాప్తిస్మం ఇవ్వడొచ్చారు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత కొద్ది కాలం అతడు తన పని మీద వెళ్ళిపోయాడు. మరలా ఒక ఆదివారం కనిపించి నాతో ఒక విషయం చెప్పాడు. ఏంటి నువ్వు ఇన్ని రోజులు కనపడలేదు, ఎక్కడికి వెళ్ళావంటే, అయ్యా నేను నా పని మీద వెళ్ళానండి, కానీ మాస్టర్ గారు నాకు ఒక పరిస్థితి నాలో నాకే కనబడుతుందండి, ఇదేంటండి అని అడిగాడు. ఏంటి నీలో కలుగుతున్న పరిస్థితి అన్నాను. మనకి ఈ యొక్క మరి కోనసీమలో, పశ్చిమ గోదావరి ఈ ప్రదేశం అంతట్లో కూడా ఎక్కువ కొబ్బరికాయల వ్యాపారం ఉంటుంది. ఈ కొబ్బరికాయలని పీచు తీయడం అనేటటువంటి ఒక పెద్ద పని. కొబ్బరికాయలు పీసు తీసి కాయల్ని సపరేట్ చేయడం. ఇతను పని ఏంటంటే ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు రాసుల్లో వేసి ఉంటాయన్నమాట. వాటి యొక్క పీసు తీసి కొబ్బరికాయలు సపరేట్ చేయడం. అతడు ఆ పని చేస్తున్నాడు. అయితే అతను నాకు చెప్పింది ఏంటంటే, పాస్టర్ గారండి, ఇదివరకు నేను అలా వెళ్ళినప్పుడు నా నోటికి వచ్చిన రేటు చెప్పేసేవాడిని, వాళ్ళు కూడా తెలియదు కాబట్టి నాకు ఇచ్చేసేవాళ్ళండి. కానీ ఇప్పుడు నేను అలా చేయాలంటే నాకు ఇష్టం అవ్వట్లేదండి. నాకు లోపల నుంచి నాకు ఒకటి తెలుస్తూ ఉంది. అదేంటంటే, ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు అలా ఎలా చేస్తావు అంటే, వాళ్ళు కొబ్బరికాయలు పీసు తీయడానికి ఇంత రేట్ అని పెట్టుకుంటారు. మామూలుగా తెలియని వాళ్ళ దగ్గర ఎక్కువ తీసేసుకుంటారు, తెలియక వాళ్ళు కూడా ఎక్కువ ఇస్తారు.
అయితే ఇప్పుడు అతనికి లోపల నుంచి వినపడుతుంది ఏంటంటే, ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవయ్యావు కదా, నువ్వు ఎలా చేస్తావు అని వినపడుతుంది. మరి నువ్వేం చేసావంటే, అయ్యగారు ఎంత రేటు నిర్ణయించారో అంతే నేను తీసుకోవడం మొదలుపెట్టానండి అన్న. ఎలా ఉంది నీకంటే, నాకు నెమ్మదిగా ఉందండి అన్న. నీకు ఆ లోపల నుంచి వినబడినటువంటిది ఏంటో తెలుసా? నీకు అలా లోపల ప్రేరేపణ కలిగించింది ఎవరో తెలుసా? ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీలో ఉండి నీవెవరో నీకు తెలియజేస్తున్నావు. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వేం చేయకూడదు? మోసం చేయకూడదు, అబద్ధం మాట్లాడకూడదు, అలా మోసం చేయడం ద్వారా వచ్చే డబ్బు నువ్వు తీసుకోకూడదు. నువ్వు నీతిగా జీవించాలి. కాబట్టి నీ నీతి జీవితం కొరకు నిన్ను ప్రేరేపిస్తుంది ఎవరు? పరిశుద్ధ. అప్పుడు అతనికి అర్థమైంది, నాకు కూడా అప్పుడు అర్థమైంది, దేవుని ఆత్మకార్యం ఎలా ఉంటుంది ఒక విశ్వాస జీవితం. పరిశుద్ధాత్మ వలన మనం పరిశుద్ధపరచబడి విధేయులమగినట్లుగా మనం ఏర్పాటు చేయబడ్డాం. ఆ విధేయత మనం చూపడం కోసం మనం ఏర్పాటు చేయబడ్డాం. కాబట్టి పేతురు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసులను ఏ విధంగా ఆత్మీయంగా వారికి దృష్టిని మళ్లిస్తూ వారు ఆ శ్రమలను బట్టి కృంగిపోకుండా దేవుని యొక్క మరి కార్యములు తమ జీవితంలో జ్ఞాపకం చేసుకొని ఎలాగో వారు విధేయులవ్వాలో చక్కగా పేతురు తెలియజేశాడు. మనకి ఈరోజు వారుకున్న శ్రమలు లేవు. దేవుడు మనకంతా క్షేమాన్ని, సౌఖ్యాన్ని ఇచ్చాడు. ఇంకెంతగా మనం దేవునికి లోబడి మనం జీవించాలి. త్రియేక దేవునికి మనం వందనాలు చెల్లిస్తూ మరి ఆయనకు లోబడి మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను మనకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.